హాయ్ మామ. హాయ్ మామా. How are you? ఫైన్ ఎలా ఉన్నావు? ఫైన్. ఓకే, ఎలా ఉంది మా సైట్ వచ్చావు విజిటింగ్? చాలా బాగుంది. అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉంది. డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేసి చాలా హై గ్రోత్ వస్తుంది. ఓకే సూపర్, థ్యాంక్ యూ మామా. సో మా ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే ఉంటాయి. సో ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి మా ప్రాజెక్ట్స్. మేము అంటే లొకేషన్స్ పరంగా చూసుకుంటే కీసర దగ్గర అండ్ ఆదిపట్ల దగ్గర అండ్ మీర్ఖాన్పేట మంచి ప్రైమ్ లొకేషన్లో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది బెస్ట్ ఉంటుంది మాది. ఎట్లా చేస్తాము బిజినెస్? ఇక రీసెంట్గా నేను జాబ్ చేస్తుండే మామ. రీసెంట్గా జాబ్ చేసిన జాబ్లో నాకు మంత్ సాలరీ సరిపోలేదు. సో నాట్ ఫిట్ మనకున్న కమిట్మెంట్స్కి. సో ఏది చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచన చేసినాను. సో గత 3 years నుంచి నేను సండే సాటర్డే నాకు టైం దొరికినప్పుడల్లా నేను సైట్ విజిట్ చేసుకున్నాను, చూశాను. సో వాట్ ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి సో నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఫుల్ టైం చేస్తున్నాను. సో నా కింద టీమ్ మెంబర్స్ ఉండడము, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవడం, నా కస్టమర్స్ని ఫాలోఅప్ చేసుకోవడము. సో ఆ విధంగా నేను కంటిన్యూ అవుతున్నాను. చాలా మంది అంటారు కదా రియల్ ఎస్టేట్ చాలా మందికి సెట్ అవ్వాలి, మళ్ళీ దీంట్లో హై గ్రోత్ ఏమైనా అవుతుంది అంటే మామ ఓపిక ఉండాలి మామ. ఓపిక, కన్సిస్టెన్సీ, పేషెన్స్ ఉందనుకోండి కంపల్సరీ ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామనుకో డెఫినెట్ ఉంటుంది. అంటే నువ్వు చెప్పినట్టు కరెక్టే మామ. ప్రీవియస్లో ఎలా ఉండేనంటే ఆయన కొంచెం హోండాయిజం లేకుంటే కొంచెం లోకల్ ఫాలోయింగ్ అట్లా ఆ విధంగా లోకల్గా ఉందనుకోండి పొలిటికల్ పరంగా ఆ విధంగా ఫిట్ అని చెప్పేసి మనం చెప్తాం. కానీ ఇప్పుడు అవసరం లేదు మామ. మన కార్పొరేట్ ఆఫీస్ ఉంది. సో ఏది ఉన్నా కూడా కస్టమర్కి మనకు కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంది. సో కంపెనీ పరంగా మనం జీరో నుంచి ఏ రూపాయి మనం పేమెంట్ చేయకుండా మన టార్గెట్ని మనం అచీవ్ అయ్యే ఛాన్స్కి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్ మామ. ఎట్లా మామ నేను కూడా జాయిన్ అవ్వాలి? డెఫినెట్లీ మామ, నీకు నేను కాల్ చేస్తా. సో నీకు దీని మీద నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కంపల్సరీ మేము ఆన్లైన్ క్లాసెస్ అండ్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము. ఆ ట్రైనింగ్లో మీరు నేర్చుకొని సో కస్టమర్కి ఏ విధంగా విజిట్ చేస్తే కస్టమర్ మనకి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉంటాడు అనే కాన్సెప్ట్తో మేము చెప్తాము. సో మంచి మోటివేషన్ స్పీకర్స్తో మా ట్రైనింగ్స్ ఉంటాయి. మన ఆఫీస్లో కూడా ట్రైనింగ్ ఉంటుంది అండ్ నేను కూడా సపోర్ట్ చేస్తాను. సో మీకు ఏ కస్టమర్ ఉన్నా కూడా నాకు ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్లో ఒక 1 hour 2 hours నాకు టైం కేటాయిస్తే సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను నీకు ఫాలోఅప్ చేస్తాను. డెఫినెట్లీ మామ, ఓపికతో ఉన్నావు అంటే కంపల్సరీ సక్సెస్ అవుతావు. సో రియల్ ఎస్టేట్ నమ్ముకొని రియల్ ఎస్టేట్తో ఓపిక ఉండి రియల్ ఎస్టేట్ మీద చాలామంది చాలా విధాలుగా లైఫ్ స్టైల్ చేంజ్ అనేది మనం చూస్తుంటున్నాం. ఫ్రెండ్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది. దీనికన్నా ఇంకా ది బెస్ట్గా మా చైర్మన్ సార్ కావచ్చు, మా మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా ది బెస్ట్గా ప్లాన్ చేస్తున్నారు. హెచ్ఎండిఏకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అది మా ప్రాజెక్ట్లోనే చేసేటట్టు డెవలప్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.